సో వేదాంతు నుంచి ఒక సూపర్ డూపర్ అప్డేట్ అయితే మీకోసం వచ్చింది. అదే మన ఎంవి సాట్ ఆర్ ఎంవి సాట్ ఈస్ బ్యాక్ అగైన్. వేదాంతు పాత స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో ఆల్రెడీ దే విల్ నో వాట్ ఈస్ ఎంవి సాట్. ఒకవేళ తెలియకుండా ఇప్పుడే కొత్తగా వేదాంతు తెలుగు ఛానల్ కి వచ్చిన వాళ్ళకి ఇన్ డీటెయిల్ చెప్పబోతున్నా. అసలు ఎంవి సాట్ అంటే ఏంటి, దీని స్టోరీ ఏంటి అనేది. ఎంవి సాట్ అంటే మెగా వేదాంతు స్కాలర్షిప్ అడ్మిషన్ టెస్ట్. ఎంవిసాట్ అంటే మనకి మెగా వేదాంతు స్కాలర్షిప్ అడ్మిషన్ టెస్ట్. దిస్ స్కాలర్షిప్ టెస్ట్ దట్ రివార్డ్స్ యువర్ డ్రీమ్. మనకి ఎంవిసాట్ ఎగ్జామ్స్ అనేవి వేదాంతు ఆఫ్లైన్ సెంటర్స్ లో జరుగుతాయమ్మా. మరి వేదాంతు స్టూడెంట్స్ రాయాలా అంటే కాదు, త్రూ అవుట్ ఇండియా, మనం తెలుగులో మాట్లాడుకుంటే త్రూ అవుట్ ఏపీ, త్రూ అవుట్ తెలంగాణ స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో వేదాంతులో చదివే స్టూడెంట్సే కాదమ్మా, ఎంటైర్ ఎవరైనా సరే, ఎంటైర్ తెలంగాణ ఏపీలో ఉన్న స్టూడెంట్స్ ఎవరైనా ఈ టెస్ట్ కి అపియర్ అవ్వచ్చు. మనకి ఈ టెస్ట్ ఎప్పుడు ఉంటుంది అంటే, మేక్ యూ నోట్, అక్టోబర్ 2nd, 3rd, 4th, 10th, 11th ఉంటుంది ఆఫ్లైన్ లో. ఎక్కడెక్కడ ఉంటుంది ఏంటి అనేది ఇన్ డీటెయిల్ ఐ విల్ ప్రొవైడ్ యూ. ఇప్పుడైతే ఈ డేట్స్ గుర్తుపెట్టుకోండి. అక్టోబర్ 2nd, 3rd, 4th, 10th, 11th మీకు ఆఫ్లైన్ సెంటర్స్ లో, మన వేదాంతు ఆఫ్లైన్ సెంటర్స్ ఏవైతే ఉన్నాయో మీకు నియర్ బై వేదాంతు ఆఫ్లైన్ సెంటర్ కి వెళ్ళి మన ఈ ఎంవిసాట్ టెస్ట్ ఇవ్వాల్సి వస్తుంది. ఏంటి మరి ఈ ఎంవిసాట్ టెస్ట్ లో ఏమేమి ఉంటాయి, అసలు ఈ టెస్ట్ ఇవ్వడం వల్ల నాకేంటి అడ్వాంటేజ్ అనే క్వశ్చన్ ఉంటుంది కదా అందరికి. సో నౌ లెట్ us see. అసలు ఎంబీసెట్ ఏంటి అంటే మనకి ఓఎంఆర్ బేస్డ్ ఆఫ్లైన్ టెస్ట్. ఓకేనా, నియర్ బై వేదాంతు ఆఫ్లైన్ సెంటర్స్ ఏవేవైతే ఉన్నాయో సూన్ ఐ విల్ టెల్ యూ. ఆ నియర్ బై ఆఫ్లైన్ సెంటర్స్ కి మీరు వెళ్ళాలి. వెళ్ళి ఆఫ్లైన్ లో మనకి టెస్ట్ జరుగుతుంది. ఓకేనా, ఆబ్జెక్టివ్ టైప్ క్వశ్చన్స్, ఎంసీక్యూస్ ఉంటాయి విత్ 4 చాయిసెస్ అండ్ ఏ సింగిల్ కరెక్ట్. 4 ఆప్షన్స్ ఉంటాయి ప్రతి క్వశ్చన్ కి, ఒకటే కరెక్ట్ ఆన్సర్. టెస్ట్ మీడియం ఇంగ్లీష్ మీడియం లో ఉంటుంది, మనకి కంప్లీట్ పేపర్ ఇంగ్లీష్ లోనే ఉంటుంది. నెక్స్ట్ మార్కింగ్ స్కీమ్. మార్కింగ్ స్కీమ్ చూసుకోండి. ఈ ఎంబీసాట్ అనేది 7th క్లాస్ నుంచి డ్రాపర్స్ వరకు ఎవరైనా రాయొచ్చమ్మా. రిమెంబర్, 7th నుంచి డ్రాపర్స్ వరకు ఎవరైనా రాయొచ్చు. 7th to 10th రాసే వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఎంబీసాట్ +4 కరెక్ట్ ఆన్సర్, 0 ఫర్ ఇన్కరెక్ట్. 7th నుంచి 10th వరకు ఉన్న వాళ్ళకి ఇన్కరెక్ట్ కి మార్క్స్ ఏం తగ్గియం మనం. ఓకేనా, సో +4 కరెక్ట్. నీకు ఒక క్వశ్చన్ కరెక్ట్ అయితే +4 మార్క్స్ వస్తాయి, రాంగ్ అయితే 0 ఫర్ ఇన్కరెక్ట్. అదే ఇంటర్మీడియట్ ఎవరైతే ఉన్నారో, ఇంటర్మీడియట్ ఎంపీసీ కానీ బైపీసీ కానీ, మీన్స్ దోస్ హూ ఆర్ ప్రిపేరింగ్ ఫర్ జేఈ కానీ నీట్ కానీ, నీది ఒక క్వశ్చన్ కరెక్టా +4, రాంగ్ -1. మనకి జేఈ మెయిన్స్ ప్యాటర్న్ లో ఉంటుంది. కరెక్టా +4, రాంగ్ -1 ఉంటుంది. టెస్ట్ డ్యూరేషన్ వచ్చేసరికి మీకు టోటల్ 90 minutes ఉంటుంది టెస్ట్. సో క్లియర్, 2 things క్లియర్ కదా మీకు. టెస్ట్ ఎప్పుడెప్పుడు ఉంటుంది అంటే ఆఫ్లైన్ లో 2nd, 3rd, 4th, 10th, 11th అక్టోబర్ ఉంటుందమ్మా. ఈ టెస్ట్ ఎలా ఉంటుంది అంటే నియర్ బై వేదాంతు ఆఫ్లైన్ సెంటర్స్ కి వెళ్ళాలి. మీరు ఆఫ్లైన్ సెంటర్ కి వెళ్ళి టెస్ట్ ఇవ్వాలి. ఎంసీక్యూస్, నువ్వు వేరే ప్యాసేజీలు రాసేది ఏమి ఉండదు. ఎంసీక్యూస్ క్వశ్చన్ కనబడతాయి, ఏబిసిడి 4 ఆప్షన్లు కనబడతాయి. ఇఫ్ యు ఆర్ ఇన్ 7th to 10th మధ్యలో అయితే నువ్వు ఉన్నది +4 ఫర్ కరెక్ట్, 0 ఫర్ ఇన్కరెక్ట్. అదే మీరు ఇంటర్మీడియట్ లో ఉన్నట్టయితే +4 ఫర్ కరెక్ట్, -1 ఫర్ ఇన్కరెక్ట్. టెస్ట్ డ్యూరేషన్ 90 minutes ఉంటుంది. ఓకేనా, సో 7th to 10th ఉన్న వాళ్ళకి సిలబస్ ఏముంటుంది అంటే మ్యాట్ అంటే మెంటల్ ఎబిలిటీ. మెంటల్ ఎబిలిటీ ఏంటి మీకు ఏదో కొత్తగా ఉందంటే ఏం లేదమ్మా, లాజికల్ క్వశ్చన్. ఎట్లా ఉంటాయి అంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఒక పర్సన్ ఇలా నిల్చున్నాడు, 40 minutes నార్త్, 50 meters సౌత్ వెళ్ళాడు, ఎక్కడున్నాడు ఇప్పుడు, అలాంటి క్వశ్చన్స్, లాజికల్ క్వశ్చన్స్. ఏసిఈ నెక్స్ట్ ఆల్ఫాబెట్ ఏంటి, ఇలా లాజికల్ గా సుడో క్వశ్చన్స్, అట్లా లాజికల్ క్వశ్చన్స్ ఏవైతే ఉన్నాయో మ్యాట్ అంటే అది. మెంటల్ ఎబిలిటీ అంటే మనకి లాజికల్ క్వశ్చన్స్. ఓకేనా, నెక్స్ట్ మీ అందరికి తెలుసు మ్యాథ్స్. మీ గ్రేడ్స్ లో ఏదైతే ఉంటుందో ఆ మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ ఉన్న వాళ్ళకి బయాలజీ. ఓకేనా, సో ఇఫ్ యు ఆర్ బిట్వీన్ 7th to 10th ఉన్న వాళ్ళు మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ, మ్యాథ్ 20 లాజికల్ క్వశ్చన్స్ అమ్మా. ఇదేదో నాకు తెలియని సబ్జెక్ట్ అనేసి భయపడద్దు. లాజికల్ క్వశ్చన్స్ ఉంటాయి మనకి. మ్యాథ్స్ 10 questions, ఫిజిక్స్ 5, కెమిస్ట్రీ 5, బయాలజీ 5. 7th to 10th ఉన్న వాళ్ళకి టోటల్ 180 marks, 45 questions ఉంటాయి. 45 questions, 90 minutes మీకు ఉండేది. అంటే ఒక్కొక్క క్వశ్చన్ కి 2 నిమిషాలు ఉంటుంది మీకు చేయడానికి. ఓకేనా, నెక్స్ట్ అదే 11th, 12th ఉన్న వాళ్ళు ఎంపీసీ వాళ్ళైతే మ్యాథ్ లేదు, మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ 15. ఓకేనా, నెక్స్ట్ అదే నీట్ వాళ్ళంటే ఫిజిక్స్ 22, కెమిస్ట్రీ 22, బయాలజీ 46. ఇది మీకు క్వశ్చన్స్. ఓకేనా, నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ ఎన్ని ఉంటాయి ఏంటి అంటే ఇదమ్మా.
ఎవ్రీ టెస్ట్ గెట్స్ ఏ డీటెయిల్డ్ మార్క్ షీట్ అండ్ లెర్నింగ్ స్టైల్ రిపోర్ట్. మీరు ఎగ్జామ్ అయిపోయిన తర్వాత ప్రతి ఒక్కరికి ఇలా షీట్ వస్తుంది, మీకు ఎన్ని మార్క్స్ వచ్చాయి ఏంటి ఇలా డీటెయిల్డ్ షీట్ వస్తుందమ్మా. మ్యాథ్స్ ఎంత, ఫిజిక్స్ ఎంత, కెమిస్ట్రీ ఎంత, బయాలజీ ఎంత, ఇలా డీటెయిల్డ్ గా వస్తుంది. ఓకేనా. సో మీకు మొత్తం ఆల్ ఇండియా లెవెల్లో ర్యాంక్ కూడా ప్రొడ్యూస్ అవుతుంది. ఎందుకంటే ఈ ఎంబీసాట్ అనేది ఆల్ ఓవర్ ఇండియా, మొత్తం ఇండియాలో ఉన్న స్టూడెంట్స్ అందరూ అటెంప్ట్ చేయగలిగే ఎగ్జామ్. సో దట్ ఆల్ ఓవర్ ఇండియాలో నీ ర్యాంక్ ఎంత, ఫర్ ఎగ్జాంపుల్ మీరు 8th లో ఉన్నారు, ఇంటర్ ఫస్ట్ ఇయర్ లో ఉన్నారు, ఇంటర్ సెకండ్ ఇయర్ లో ఉన్నారు, మీ ర్యాంక్ ఎంత అనేది తెలుస్తుందమ్మా. సో దట్ ఆల్ ఓవర్ ఇండియాలో మన పర్ఫార్మెన్స్ ఎట్లా ఉంది, మనం ఎక్కడ ఇంప్రూవ్ చేసుకోవాలి ఏంటి అనేది డీటెయిల్డ్ గా నీకు అనాలిసిస్ వస్తుంది. ఈ కాన్సెప్ట్ లో ఎన్ని మార్క్స్ వచ్చాయి, ఈ కాన్సెప్ట్ ఎంత, నీకు స్ట్రాంగ్ సబ్జెక్ట్ ఇది ఉంది, నీకు వీక్ సబ్జెక్ట్ ఇది ఉంది అనేసి 360 degrees రిపోర్ట్ అనేది మీకు అవైలబుల్ ఉంటుంది. అండ్ ఆల్సో ఆల్ ఇండియా లెవెల్లో ర్యాంకులు కూడా అవైలబుల్ ఉంటాయి. ఏఐఆర్స్ కూడా ఇస్తారమ్మా. ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ యువర్ క్లాస్ 7th to ఇంటర్మీడియట్ మధ్యలో ఉన్న వాళ్ళు మీ అకార్డింగ్ టు మీ గ్రేడ్ ని బట్టి ఏఐఆర్స్ కూడా ఇస్తారు. లాస్ట్ ఇయర్ తెలంగాణ, ఆంధ్ర నుంచి చాలా గుడ్ నెంబర్ ఆఫ్ ఏఆర్స్ వచ్చాయి ఇన్ ఆర్ ఎంబీసాట్ ఎగ్జామ్. ఓకేనా. సో రిజిస్టర్ ఫర్ ఎంబీసాట్ ఎట్లా చేయాలి అంటే స్టెప్ 1, విజిట్ mbsat.vedantu.com, లేదా మీకు ఈ వీడియో డిస్క్రిప్షన్ లో ఎంబీసాట్ లింక్ ఉంటది. ఎక్కువ భయపడద్దు, వీడియో డిస్క్రిప్షన్ లో ఎంబీసాట్ లింక్ ఉంటది. ఎంటర్ యువర్ మొబైల్ నెంబర్, ఓటీపీ వస్తుంది, నేను చూపిస్తా డీటెయిల్ ప్రాసెస్. ఓటీపీ ఎంటర్ చేయండి, సెలెక్ట్ యువర్ సిటీ, ఫిల్ యువర్ డీటెయిల్స్, క్లిక్ టు రిజిస్టర్, జాయిన్ అవర్ అచీవర్స్ కమ్యూనిటీ ఇన్ వేదాంతు. చూసుకోండమ్మా, లాస్ట్ డేట్ ఆఫ్ రిజిస్ట్రేషన్ 30th September లోపు రిజిస్టర్ అయిపోవాలి. చాలా టైం ఉందిలే తర్వాత చూసుకుందాంలే అని కాదు. వెన్ ఎవర్ యు ఆర్ వాచింగ్ దిస్ వీడియో, రిజిస్టర్ ఫర్ దట్ ఎగ్జామ్. ఎట్లా రిజిస్టర్ చేసుకోవాలి ఏంటి అనేది ఐ విల్ టెల్ యూ. డేట్ ఆఫ్ ది రిజల్ట్ డిక్లరేషన్ ఆన్ ఆర్ బిఫోర్ 27th October మీకు రిజల్ట్ వస్తుంది. October 2nd, 3rd, 9th, 10th ఎగ్జామ్ ఉంది కదా, 27th రిజల్ట్ వస్తుంది. ఎలిజిబిలిటీ క్రైటీరియా, స్టూడెంట్స్ ఫ్రమ్ 7th to 10th ఆల్ స్ట్రీమ్స్. నెక్స్ట్ 11th to 13th అంటే ఇంటర్ ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్ డ్రాపర్స్ అయినా సరే, ఎంపీసీ బైపీసీ వాళ్ళు యూ కెన్ కమ్. నో ఎగ్జామ్ ఫీజ్, ఎలాంటి ఎగ్జామ్ ఫీజ్ కూడా లేదు. విత్ 0 fee హ్యాపీగా రాయొచ్చు. ఇంకొక ఇంట్రెస్టింగ్ ఫీచర్ ఏంటి అంటే ఇక్కడ మీకు విన్నర్స్ గెట్ ఇంటర్నేషనల్ ట్రిప్స్, ల్యాప్టాప్స్, ఐఫోన్స్ అండ్ మోర్. ఏఐఆర్స్ మీకు గనక ఆల్ ఇండియా ర్యాంక్స్ వస్తే ఫర్ ఫ్రీ యూ కెన్ గెట్ ఇంటర్నేషనల్ ట్రిప్స్, ల్యాప్టాప్స్ అండ్ ఏఐ వర్క్ షాప్స్ గురించి వస్తుంది మీకు. ఐఫోన్స్, ఐప్యాడ్, స్మార్ట్ వాచెస్ అండ్ హెడ్ ఫోన్స్. ఇలా నాట్ ఓన్లీ దీస్ నానా, ఇట్లాగా రకరకాల గిఫ్ట్స్ అనేవి వస్తాయి మీకు. ఏది మీది గనక ఏఐఆర్స్ వస్తాయి. ఇది కంప్లీట్లీ ఫ్రీ టెస్ట్. ఎందుకు రాయాలి మ్యామ్ ఈ టెస్ట్ అంటే, ఒకటి స్పెషల్ గా ఇంటర్మీడియట్ వాళ్ళకి చెప్తున్నాను, ఆల్ ఓవర్ ఇండియాలో కమింగ్ మనం జేఈ నీట్ ఇవ్వాలి కదా. సో ఆల్ ఓవర్ ఇండియాలో మన పర్ఫార్మెన్స్ ఏంటి, మన ర్యాంక్ ఎక్కడుంది అనే క్లారిటీ వస్తుంది. సెకండ్, మంచి ఏఐఆర్స్ వస్తే మంచి గిఫ్ట్స్ వస్తాయి. అలాంగ్ విత్ దిస్ నాన్న, వీటన్నిటితో పాటు మీకు మన ఆఫ్లైన్ సెంటర్స్ లో కూడా ఫీజ్ అనేది తగ్గుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ 10th కంప్లీట్ అయిన వాళ్ళు ఉన్నారు, ఇంటర్మీడియట్ కి రిజిస్టర్ అయ్యే వాళ్ళు ఎవరైనా ఉంటే ఫీజ్ కూడా ఆఫ్లైన్ సెంటర్స్ లో మంచి స్కాలర్షిప్స్ వస్తాయి. ఎంబీసాట్ అంటేనే స్కాలర్షిప్ టెస్ట్ కదా మనకి. నెక్స్ట్, రిజిస్టర్ ఫర్ ఎంబీసాట్ అండ్ గెట్ ఫ్రీ యాక్సెస్ టు. మీరు జస్ట్ రిజిస్టర్ అయితే చాలు, ఇవన్నీ ఫ్రీగా వచ్చేస్తాయి. జస్ట్ రిజిస్టర్ అయితే చాలు, దీనికి ఏఆర్ రాకర్లేదు. రిజిస్టర్ అయితే చాలమ్మా. ఫ్రీ ఒలింపియాడ్ క్యాంప్ ఉంటుంది మీకు, ఫ్రీ క్యూరేటెడ్ కంటెంట్ ఫర్ బోర్డ్ ఎగ్జామ్ ప్రిపరేషన్, బోర్డ్ ఎగ్జామ్ సపోర్ట్ ఫర్ అకాడమిక్ ఇయర్ 2026-2027. ఇవి కంప్లీట్లీ ఫ్రీ. దేనికి? ఎగ్జామ్ దాకా ఎగ్జామ్ ఏఆర్ రాకర్లే. ఇఫ్ యూ గెట్ రిజిస్టర్డ్ ఫర్ ఎంబీసాట్ ఎగ్జామ్ కి గనక మీరు రిజిస్టర్ అయితే ఫ్రీ ఒలింపియాడ్ క్యాంప్ ఉంటుంది మీకు, ఫ్రీ క్యూరేటెడ్ కంటెంట్ ఫర్ బోర్డ్ ఎగ్జామ్ ప్రిపరేషన్ ఉంటుంది, బోర్డ్ ఎగ్జామ్ సపోర్ట్ ఫర్ అకాడమిక్ ఇయర్. బోర్డ్ ఎగ్జామ్స్ అంటే అందరు భయపడుతుంటారు కదా, సో ఆ బోర్డ్ ఎగ్జామ్ కి సపోర్ట్ కూడా మీకు ఫ్రమ్ వేదాంతు అవైలబుల్ ఉంటుంది. ఓకేనా. సో ఎంబీసాట్ 2026 a scholarship test that rewards your dreams. Test dates 2nd, 3rd, 4th, 10th, 11th October. లాస్ట్ డేట్ ఫర్ రిజిస్ట్రేషన్ September 30 లోపు రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. సో ఎలా రిజిస్టర్ చేసుకోవాలి ఏంటి అనేది ఇన్ డీటెయిల్ చెప్తున్నాను. ఈ వీడియో చూసే వాళ్ళు ఎవరైతే ఉన్నారో డూ ద రిజిస్ట్రేషన్ అలాంగ్ విత్ మీ, నాతో పాటు రిజిస్ట్రేషన్ చేసేయండి అమ్మా. సో ఇక్కడ మీకు ఉంది కదా, ఇండియాస్ మోస్ట్ weighted scholarship test 2026 MBSAT 2026 register now. Click here, click చేయండి, go to register now. క్లిక్ చేసిన తర్వాత లింక్ మీద రిజిస్టర్ నౌ. సో యూ నీడ్ టు ఎంటర్ యువర్ మొబైల్ నెంబర్. మీరు మొబైల్ నెంబర్ ఎంటర్ చేయాలి, ఓటీపీ వస్తుంది, ఓటీపీ ఎంటర్ చేయాలి. ఐ విల్ ఆల్సో డూ ఇట్ అలాంగ్ విత్ మీ.
డిస్క్రిప్షన్ లో ఉన్న లింక్ దగ్గరికి వెళ్తే మీకు రిజిస్టర్ నౌ అనే ఆప్షన్ వస్తుంది. డూ ఇట్ అలాంగ్ విత్ మీ నాన్న, ఇప్పుడే చేసేయండి, టైం ఉంది కదా అనేసి కూర్చోవద్దు. ఇది వీ కెన్ సే వన్ ఆఫ్ ది గోల్డెన్ ఆపర్చునిటీ అన్నట్టు మనకి. ఇంకా మీరనే కాదు, మీ తమ్ముళ్ళు చెల్లెళ్ళు ఎవరున్నా సరే, 7th to ఇంటర్మీడియట్ లో ఉన్న ఎవరికైనా సరే యూ కెన్ గివ్ దిస్ ఆపర్చునిటీ. సో క్లిక్ చేశారా? సో దట్ ఇప్పుడే చేస్తే ఏంటి అంటే, ఇఫ్ యూ హ్యావ్ ఎనీ డౌట్ ఐ విల్ హెల్ప్ యూ అవుట్. సో మొబైల్ నెంబర్ ఎంటర్ చేసిన తర్వాత ఓటీపీ వస్తుంది, ఎంటర్ దట్ ఓటీపీ. మొబైల్ నెంబర్ అండ్ ఓటీపీ ఎంటర్ చేసిన తర్వాత ఇలా వస్తుందమ్మా. మొబైల్ నెంబర్ ఓటీపీ ఎంటర్ చేసిన తర్వాత ఇలా వస్తుంది. ఎంటర్ యువర్ నేమ్, కరెంట్ గ్రేడ్, ఏ క్లాస్ చదువుతున్నారు, ఇంటర్ ఫస్ట్ ఇయరా, సెకండ్ ఇయరా, 7th 8th 9th 10th, ఏది కావాలంటే ఆ గ్రేడ్ సెలెక్ట్ చేయండి. బోర్డ్, ఏ బోర్డు, స్టేట్ బోర్డా, సిబిఎస్ఈనా, ఐసిఎస్ఈనా, బోర్డ్ సెలెక్ట్ చేయండి. టార్గెట్ యు ఆర్ ప్రిపేరింగ్ ఫర్, ఏ ఎగ్జామ్ కి ప్రిపేర్ అవుతున్నారు, జేఈనా, నీటా. నెక్స్ట్ ఆల్టర్నేట్ మొబైల్ నెంబర్ ఇచ్చినా ఇవ్వకపోయినా పర్లేదు, ఆల్టర్నేట్ మొబైల్ నెంబర్ ఇచ్చినా ఇవ్వకపోయినా పర్లేదు, ఓకేనా. సో స్టూడెంట్ నేమ్, let me enter my name only. Enter your name, grade, board, target. Alternate mobile number ఇచ్చినా ఇవ్వకపోయినా పర్లే. క్లిక్ ఆన్ కంటిన్యూ. సెలెక్ట్ సిటీ, మీరు ఏ సిటీలో ఉన్నారు, హైదరాబాద్. మీరు నియర్ బై సిటీ, వీటిలో ఏది కావాలంటే అదమ్మా మీకు నియర్ బై సిటీ. తిరుపతి, ఆదిలాబాద్, విజయవాడ, కోయంబత్తూర్, వరంగల్, చెన్నై, తిరుచినాపల్లి, నాగ్పూర్, చంద్రాపూర్, హైదరాబాద్, మదురై, విశాఖపట్నం, జలగాం అనుకుంటుంది, అమరావతి, హుసూర్, పటియాలా, పూణే, కోల్కతా, ఇవన్నీ మీకు నియర్ బై ఏవి అయితే ఉన్నాయో దాని మీద క్లిక్ చేసుకోండి. చూజ్ యువర్ సెంటర్. వన్స్ మీరు సిటీ సెలెక్ట్ చేసిన తర్వాత మీకు ఇక్కడ సెంటర్, ఒకవేళ హైదరాబాద్ సెలెక్ట్ చేస్తే హైదరాబాద్ లో ఈ ఆప్షన్స్, మీకు నియర్ బై ఆప్షన్ ఏది సెలెక్ట్. చూజ్ యువర్ ప్రిఫర్డ్ డేట్, ఎప్పుడు రాద్దాం అనుకుంటున్నారు ఎగ్జామ్, యూ కెన్ డిసైడ్. October 2nd, October 3rd, October 4th, October 10th, October 11th, మీకు ఎప్పుడు కన్వీనియంట్ ఉంటే అప్పుడు ఆ డేట్ సెలెక్ట్ చేసుకోండి, ఓకేనా. రిఫరల్ కోడ్ అక్కర్లేదు. క్లిక్ ఆన్ రిజిస్టర్ నౌ. ఈ రిజిస్టర్ నౌ మీద క్లిక్ చేస్తే రిజిస్ట్రేషన్ అయిపోతుంది. సి నాన్న, ఎగ్జామ్ రాస్తే యూ కెన్ హ్యావ్ లాట్ ఆఫ్ ఆపర్చునిటీస్. ఒకవేళ రిజిస్టర్ అయినా సరే యూ కెన్ హ్యావ్ లాట్ ఆఫ్ ఆపర్చునిటీస్. బట్ నా సజెషన్ ఏంటంటే ఆ డేట్స్ గుర్తుపెట్టుకోండి, వెళ్ళి ఎగ్జామ్ రాయండి. సో దట్ స్పెషల్ గా ఇంటర్మీడియట్ వాళ్ళకి చెప్తున్నాను, మన పర్ఫార్మెన్స్ ఏంటి, మనం ఎక్కడ ఉన్నాం, ఎంత ప్రిపేర్ అవ్వాలి, ఆల్ ఓవర్ ఇండియాలో మన ర్యాంక్ ఏంటి. ఎందుకంటే త్రూ అవుట్ ఇండియా మోస్ట్ ఆఫ్ ది స్టూడెంట్స్ ఇచ్చే టెస్ట్ అమ్మా ఇది. సో దట్ మనకి ఐడియా వస్తుంది మన ర్యాంక్ ఎక్కడ ఉంది, మనం ఇంకా ఎంత కష్టపడాలి ఏంటి అనేది. అండ్ ఒక ఆబ్జెక్టివ్ ఎగ్జామ్ రాసిన ఎన్విరాన్మెంట్ ఫీల్డ్ వస్తుంది, ఓకేనా. సో సిలబస్ ఒకసారి చూసుకోండి. మీరు ఇంటర్ అయితే ఇంటర్మీడియట్ సిలబస్, 10th అయితే 10th సిలబస్, 9th అయితే 9th సిలబస్ ఉంటుంది. సిలబస్ కి పెద్ద వరి అవ్వక్కర్లేదు. వెయిటేజ్ మార్క్స్ చూసుకోండి. ఇంటర్మీడియట్ వాళ్ళకి నెగిటివ్ మార్కింగ్ ఉంది, సో కొంచెం బీ కేర్ఫుల్. కరెక్ట్ అయితే +4, రాంగ్ అయితే -1. 90 minutes లో ఎగ్జామ్ అనేది అయిపోవాలి, ఓకేనా. మీకు నియర్ బై ఆఫ్లైన్ సెంటర్స్ ఏవి ఉన్నా సరే యూ కెన్ గో టు దట్ ఆఫ్లైన్ సెంటర్ అండ్ యూ కెన్ రైట్ ద టెస్ట్, ఓకేనా. సో అందరికి ఇది ఓపెన్ అవుతుందా? ఎవ్రీవన్ ఆర్ క్లియర్? ఎనీ డౌట్స్? ఇంకా ఏమైనా డౌట్స్ ఉన్నాయా, ఆర్ యు ఆర్ క్లియర్ విత్ ఎవ్రీథింగ్? ఇంకా ఈ ఎంబీసెట్ గురించి త్వరలోనే మీకు చాలా 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 అప్డేట్స్ ఇస్తాను. ఇది వన్ ఆఫ్ ది అప్డేట్, ఓకేనా. నెక్స్ట్ ఇయర్ బీటెక్ కి కూడా, బీటెక్ కి కాదమ్మా, ఇంటర్మీడియట్ కి, ఇంటర్మీడియట్ 7th 8th 9th 10th ఇంటర్ ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ లేదా డ్రాపర్స్ ఎవరైనా సరే యూ కెన్ రిజిస్టర్, ఓకేనా. సో మళ్ళీ ఒకసారి చెప్తున్నా చూడండి, వీడియో డిస్క్రిప్షన్ లో వీడియో కింద మీకు రిజిస్టర్ నౌ ఫర్ ఎంబీసెట్ అని ఒక లింక్ ఉంది. ఆ లింక్ మీద క్లిక్ చేయండి, వేదాంతు పేజ్ లోకి వెళ్తారు. క్లిక్ ఆన్ రిజిస్టర్ నౌ. ఫస్ట్ టైం ఎంటర్ చేస్తున్న వాళ్ళు ఎంటర్ యువర్ మొబైల్ నెంబర్, మొబైల్ కి ఓటీపీ వస్తుంది, ఓటీపీ ఎంటర్ చేయండి. దెన్ పేజ్ లోకి వెళ్తారు. మీ నేమ్, బోర్డు, ఇయర్, నియర్ బై ఆఫ్లైన్ సెంటర్ ఏది, ఏ డేట్ లో ఎగ్జామ్ రాస్తున్నారు, డేట్ ఫిల్ చేసి రిజిస్టర్ నౌ కొట్టండి, ఓకేనా. రైట్. ఇప్పుడు ఫస్ట్ ఇయర్ ఉన్న వాళ్ళ సిలబస్ ఏ ఉంటది, మీరు ఫస్ట్ ఇయర్ కాబట్టి ఇంటర్ ఫస్ట్ ఇయర్ సిలబస్ ఏ ఉంటది, ఫస్ట్ ఇయర్ సిలబస్ ఏ ఉంటది, ఓకేనా. సో మీరు ఏ ఇయర్ అయితే అదే సిలబస్ ఉంటుంది.
యూ కెన్ సీ హియర్ సబ్జెక్ట్స్ ఏముంటాయి. 7th టు 10th ఉన్న వాళ్ళకి అన్ని సబ్జెక్ట్స్ ఉంటాయి. ఇంటర్మీడియట్ వాళ్ళకి మీరు జేఈ అయితే ఎంపీసీ రిలేటెడ్, నీట్ అయితే బైపీసీ రిలేటెడ్ ఉంటాయి. ఓకేనా? Any scholarship for 12th complete. If you are a dropper, you can go for MVSAT. ఓకేనా? నియర్ బై ఆఫ్లైన్ సెంటర్స్ ఏవైతే ఉన్నాయో ఫస్ట్ సిటీ సెలెక్ట్ చేసుకోండి. ఆ సిటీలో ఉన్న ఆఫ్లైన్ సెంటర్స్ వస్తాయి. మీకు నియర్ బై ఆఫ్లైన్ సెంటర్స్ ఏదో ఆ సెంటర్ సెలెక్ట్ చేసుకోండి. ఎగ్జామ్ డేట్ గుర్తుపెట్టుకోండి. ఓకేనా? డన్. ఫస్ట్ ఇయర్ కంప్లీట్ అవ్వకపోయినా గుర్తుపెట్టుకోండి, సిలబస్ ఏమంత టఫ్ ఉండదు మీకు. డోంట్ వరీ. జనరల్ ఇంటర్మీడియట్ స్టూడెంట్ పేపర్ అటెంప్ట్ చేసేటట్టే ఉంటుంది పేపర్. ఓకేనా? డోంట్ వరీ ఇన్ దట్. మీకు ఒకవేళ అయిపోయిన సిలబస్ ఇస్తారేమో ఎలా అనేది ఏం అక్కర్లేదు. ఎందుకంటే ఇది ఆల్ ఓవర్ ఇండియా ఎగ్జామ్ కాబట్టి అందరి స్టూడెంట్స్ ని దృష్టిలో పెట్టుకునే పేపర్ ఉంటదమ్మా. సో పేపర్ అనేది ఈజీ లెవెల్లోనే ఉంటుంది, మనం చేయగలిగేలానే ఉంటుంది. ఎక్కువ జేఈ మెయిన్స్ ఓరియంటెడ్, నీట్ ఓరియంటెడ్ ఉంటుంది. మీకు సిలబస్ అయిపోయినా అవ్వకపోయినా ట్రస్ట్ మీ, హ్యాపీలీ యూ కెన్ గో అండ్ గివ్ ద టెస్ట్. చాప్టర్స్ గురించి కొంచెం నాలెడ్జ్ తెచ్చుకోండి. ఓకేనా? That's it, Anna. That's it about this. This is for both AP and Telangana students. So register for MBSAT. వీడియో డిస్క్రిప్షన్ లో లింక్ ఉంది. MBSAT కి రిజిస్టర్ అవ్వండి. ఆ ఎగ్జామ్ కి ప్రిపేర్ అవుతూ ఉండండి. మంచి మంచి గిఫ్ట్స్, మంచి మంచి రివార్డ్స్, మంచి మంచి అవార్డ్స్ మీకు వస్తాయి. ఓకేనా? చాలు. థ్యాంక్ యూ సో మచ్ ఎవరీవన్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ అటెండింగ్. బై బై.